కాబట్టి వారి ఎడలో ఐక్యత మనం చూసినట్టే ఎవరు కూడా నలుగురు సహోదరులు ఐక్యతగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఆ ఇంటి వైపు కన్నెత్తి చూస్తారు, ఎవరైనా చూడరు ప్రియమైన వాళ్ళు. అంటే ఆ నలుగురు అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉంటే పక్కవాడు కూడా ఆ ఇంటి వైపు చూడడానికి వాడికి దడ ప్రియమైన వాళ్ళు. అందుకని ఐక్యతలో ఏముంది? బలం ఉంది, ఐక్యతలో శక్తి ఉంది, ఐక్యతలో మహిమ ఉంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆ నలుగురు వేరువేరుగా ఉన్నారనుకోండి, ఏముండదు అక్కడ. అంటే నలుగురు ఐక్యత కలిగి ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, మహిమ ఉంది. అందుకనే కాబట్టి మన కుటుంబం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎవడు కూడా ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడడు ప్రియమైన వాళ్ళరా. అందుకని అన్నదమ్ములు, అక్కచెల్లెలు, సంఘ విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని ఆ కుటుంబం బలమైన కుటుంబంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ గ్రామానికే బలమైన కుటుంబంగా ఉంటుంది. అంటే నువ్వు బలమైన కుటుంబంగా ఉండాలంటే నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలందరూ కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే బలమైన కుటుంబంగా ఆ గ్రామంలో మనం ఉండగలమని మనం చూస్తూ ఉన్నాం. అందుకని పాత నిబంధనలో 120 మంది ఏకంగా దేవుని ఆరాధించినప్పుడు మహిమ దిగి వచ్చిందంట ప్రియమైన వాళ్ళ. మీకు అర్థమవుతుందమ్మా? ఎక్కడ అది? 1వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 12-13 వచనాల్లో చదవ. వారిలో యోబేలు ముఖ్యులు. ఒకసారి ఇంటికి వెళ్ళాక చదవండి. అంటే అక్కడ 120 మంది ఏకంగా దేవుని ఆరాధించినప్పుడు ఏమొచ్చిందంట? మహిమ దిగి వచ్చిందంటే మీరు ఎప్పుడైతే ఒకే కంఠముతో, ఒకే స్వరముతో దేవుని ఆరాధిస్తారో పరిశుద్ధాత్మని యొక్క మహిమ మనలోకి దిగి వస్తుంది ప్రియమైన వాళ్ళరా. అందుకని ఇక్కడ మనం చూస్తున్న కొత్త నిబంధనలో 120 మంది ఏకమై కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిగా దిగి వచ్చినట్లుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే 120 మంది ఒకే స్వరముతో పాడినప్పుడు ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే పైన శక్తి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మనకేమవుతుందంట? బలము పొందుకుంటాం, మనము సాక్షులుగా ఉంటాం ప్రియమైన వాళ్ళు. అందుకనే ఐక్యత కలిగే ప్రార్థన చేసినప్పుడు మనలో ఏమొస్తుంది? దేవుని శక్తి వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మనను నింపుతూ ఉన్నాడు. అంటే ఐక్యత ఉన్న చోట అనేకమైన గొప్ప శక్తిని మనము చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ మాట, చివరి మాట, ఎంత సువాసన అంటున్నాడు. ఐక్యత కలిగి ఉంటే ఏమంటుందంట? ఎంత సువాసన. అందుకని మనం చూస్తున్నాం, సహోదరులు ఐక్యత కలిగి తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది ప్రియమైన వాళ్ళ.